సో హాయ్ ఎవ్రీవన్, నేను మీ ఆర్ఎన్. మీరు చూస్తున్నారు తెలుగు ట్రేడర్ ఆర్ఎన్ యూట్యూబ్ ఛానల్. సో ఛానల్కి ఎవరైనా ఫస్ట్ టైం వస్తే దయచేసి వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకోండి. సో దట్ నేను వచ్చినా మీకు వన్ అయితే నోటిఫికేషన్ వస్తుంది. ఓకే, చాలా మంది చూసి వెళ్ళిపోతున్నారంటే సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. మీరు చేసి పెట్టుకోండి, మీకోసం ఎప్పుడు మంచి కంటెంట్ తెస్తూ ఉంటాను. ఓకేనా. ఫస్ట్ థింగ్, మార్కెట్ చూద్దాం. ఎఫ్ఐడిఐ డేటాలో సెల్లింగ్ జరుగుతుంది అండ్ టుడే ఇంకా డేటా రాలే. లైక్ ఇది మండే డేటా. 2 crores 90, ఇది ఆల్మోస్ట్ 2900 crores దగ్గర సెల్. ఓకే, సో ఎఫ్ఐఎస్ మీకు ఎప్పుడు చెప్తుందో సెల్ చేస్తున్నారు. సో ఇప్పుడు ఎఫ్ఐఎస్ కంటిన్యూగా వెళ్ళిపోయినా ఇంక మార్కెట్లో పెద్ద ఇంపాక్ట్ పడకపోవచ్చు, ఎందుకంటే మార్కెట్ ఆల్ టైమ్ హైకి వెళ్తుంది, కిందకు వస్తుంది, దాని పని అది చేసుకుంటుంది. ఎఫ్ఐఎస్ కంటిన్యూగా సెల్ చేస్తున్న మార్కెట్ కనీసం రెస్పెక్ట్ ఇవ్వట్లేదు వాళ్ళకి, ఎందుకంటే డిఎస్ కంటిన్యూగా బై చేస్తున్నారు. సో మార్కెట్ ఎవరు అండర్లోకి వెళ్తుంది, డిఎస్ అండర్లోకి వెళ్తుంది, అది మీరు గుర్తుపెట్టుకోలేదు. అంటే వచ్చే రోజుల్లో ఎఫ్ఐఎస్ కంప్లీట్గా వెళ్ళిపోయినా డిఎస్ బై సెల్ బట్టే మార్కెట్ ఎక్కువ బిహేవ్ చేస్తుంది ఇంకా. ఓకే, అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ న్యూస్లు ఏం లేవు, హాలిడేస్ కూడా ఏం లేవు కాబట్టి డేటా చూద్దాం. అండ్ ఈరోజు నిఫ్టీలో ఎక్స్పైరీ కాబట్టి నిఫ్టీ రోజు మార్నింగ్ నుంచి ఏమైనా చూడండి. ఫస్ట్ మార్నింగ్ నుంచి కంప్లీట్ కాల్ సైడ్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఉండాలి, తర్వాత ఒక ఫ్లాట్ రేంజ్ అయిపోయింది, తర్వాత మధ్యలో కొద్దిగా ఓపెన్ ఇంట్రెస్ట్ తగ్గింది. ఆ టైంలో పుట్ సైడ్ ఓపెన్ ఇంట్రెస్ట్ కొద్దిగా పెరిగింది, కాల్ సైడ్ ఓపెన్ తగ్గి ఆ క్లోజింగ్ టైంలో సెకండ్ హాఫ్లో మంచి ప్రైస్ మూమెంటం బాగా పైకి అయితే ప్రైస్ వచ్చింది. టోటల్ లెవెల్లో కొద్దిగా కాల్ సైడ్ ఎక్కువ. ఓకే, అండ్ నిఫ్టీ, ఓకే, బ్యాంక్ నిఫ్టీలో కూడా మీరు చూడండి ఈరోజు కంప్లీట్ మార్నింగ్ నుంచి ఇగో మార్నింగ్ నుంచి పుట్ సైడ్ డామినేషనే జరుగుతుంది బ్యాంక్ నిఫ్టీలో. మార్నింగ్ అంతా ప్రైస్ ఒక సైడ్ వేస్ ఉన్న, సెకండ్ హాఫ్లో మంచి బ్రేక్అవుట్ ఇచ్చింది, ప్రైస్ పైకి వెళ్ళింది అండ్ టోటల్ లెవెల్లో కొద్దిగా పుట్ ఎక్కువ. నిఫ్టీలో కాల్ సైడ్ ఉంది, బ్యాంక్ నిఫ్టీలో టోటల్ లెవెల్లో పుట్ సైడ్ ఉంది, అంటే రెండిట్లో కొద్దిగా డిఫరెన్స్ ఉంది. ఓకే, ఆ డిఫరెన్స్ చేంజ్ అయిపోద్ది కొన్ని డేస్లో. నెక్స్ట్ నిఫ్టీ 50లో లాస్ట్ 60 minutesలో లాంగ్ అన్వైండింగ్, షార్ట్ బిల్డప్, లాంగ్ బిల్డప్, షార్ట్ కవరింగ్, షార్ట్ కవరింగ్, షార్ట్ బిల్డప్, ఇవే జరిగాయి. ఏం జరిగాయి? లాంగ్ అన్వైండింగ్, షార్ట్ బిల్డప్, లాంగ్ బిల్డప్, షార్ట్ కవరింగ్, షార్ట్ కవరింగ్, షార్ట్ బిల్డప్. ఏమైనా బిగ్ ప్లేయర్స్ వచ్చారా అంటే అంతగా లేదనే చెప్పాలి, నాకేమంత అనిపించట్లే బిగ్. బట్ ఓపెన్ ఇంట్రెస్ట్లు కొద్దిగా పెద్దవే, మరి బిగ్ ప్లేయర్లు ఏం కాదు, లైట్. ఓకేనా. సో బ్యాంక్ నిఫ్టీ కూడా లాస్ట్ 60 minutesలో లాంగ్ బిల్డప్, షార్ట్ బిల్డప్, మళ్ళీ షార్ట్ కవరింగ్, లాంగ్ బిల్డప్. బ్యాంక్ నిఫ్టీలో మంచి మూమెంటం జరిగింది. సో అది దాని గురించి కూడా మనం మాట్లాడదాం. ఎక్కువ లాంగ్ బిల్డప్లు జరిగాయి, సో ఇట్ ఈస్ ఎ గుడ్. ఇప్పుడు మార్కెట్లోకి వెళ్దాం. సో ఈరోజు చాలా రోజు మళ్ళీ 20K, అంటే ఐవి తక్కువ ఉండడం వల్ల ఆప్షన్ బయింగ్ చేయలేదు. సో మొన్న మంచి ఎంట్రీ ఇచ్చింది 20K అండ్ ఈరోజు కూడా ఎంట్రీ ఇచ్చింది. మేము ఇక్కడే పుట్ ఆప్షన్ తీసుకుని ఇక్కడ ఎగ్జిట్ అయిపోం. మీరు ఎగ్జాక్ట్గా చూస్తే మేము జస్ట్ ఈ క్యాండిల్ ఎంట్రీ తీసుకున్నా, ఈ క్యాండిల్లో ఎగ్జిట్ అయిపో, ఇక్కడే జస్ట్ ఈ చిన్నదే. తర్వాత మళ్ళీ పుట్ ఆప్షన్ రివర్స్ అయింది, రివర్సల్ ఎంట్రీ ఇక్కడ పడింది, బట్ నేను రివర్సల్ ఎంట్రీ తీసుకోలే. సింగిల్ సైడ్ డైరెక్షన్లో మార్కెట్ పైకి వెళ్ళింది కానీ నేను రివర్సల్ ఎంట్రీ సెకండ్ ట్రేడ్ తీసుకోలే. ఒక ట్రేడ్లోనే జస్ట్ స్మాల్ ట్రేడ్, ఎందుకంటే ఈ రీసెంట్ టైంలో ఐవి చాలా తక్కువ ఉంది, సో ఆప్షన్ బయింగ్ అవ్వలే. అండ్ ఈరోజు ఐవి 16-17 దగ్గర ఉండాలి. సో ఆప్షన్ బయింగ్ ప్రీమియంలో కూడా మంచి మూమెంటం వచ్చింది, సో అందుకు బాగా జరిగింది. ఓకే, రేపు గురించి ట్రేడ్ చూద్దాం. ఫస్ట్ థింగ్ 1 hour ఆర్ 1 day టైం ఫ్రేమ్లోకి వెళ్ళిపోదాం. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయండి, నేను చెప్తున్నాను ఇటువైపు ప్రజెంట్ రైట్ నో ఏం జరుగుతుంది. ఈ క్యాండిల్లో ఆల్రెడీ ప్రీవియస్ ఒక సెల్లింగ్ ప్రెషర్, తర్వాత కింద నుంచి బయింగ్ ప్రెషర్. ఈ రోజు కూడా సేమ్ అంతే, సెల్లింగ్ ప్రెషర్, కింద నుంచి ఒక బయింగ్ ప్రెషర్. సో సెల్లర్స్ వస్తున్నా బయర్స్ కూడా ట్రై చేస్తున్నారు పైకి తీసుకెళ్ళడానికి, అది మీరు గుర్తుపెట్టుకోవాలి. సో కింద ఇది ఇంపార్టెంట్ సపోర్ట్ అయిపోయింది ఈరోజు ఈ లెవెల్. 1 hour టైం ఫ్రేమ్లోకి వెళ్దాం, ఇంకా క్లారిటీగా కనబడుతుంది. ఇగో ఇంపార్టెంట్ సపోర్ట్ అయిపోయింది ఈ లెవెల్. దీని కింద నుంచి ఒకవేళ మార్కెట్ ఇంకా కిందకు వస్తే అక్కడ నుంచి ఆల్మోస్ట్ ఈ లెవెల్ దాకా రావాలి, ఇక్కడ వరకు రావాలి. ఓకే, ఈ రెండు ఒకవేళ కానీ ఇక్కడ నుంచి పైకి వెళ్తే ఇది ఒక రెసిస్టెన్స్. ఓకే, రెసిస్టెన్స్ అక్కడ నుంచి కూడా ఇంకా పైకి వెళ్తే ఇట్ విల్ బి, ఇది ఒక రెసిస్టెన్స్. సో 15 minutes టైం ఫ్రేమ్లో ఇవే లెవెల్స్ మీరు చూసుకోండి. ఓకేనా, జస్ట్ ఇవే లెవెల్స్. ఇక్కడ చూడండి, నేను మార్క్ చేస్తున్నాను, మళ్ళీ మీరు కూడా చెక్ చేసుకోండి. 25,100, ఓకే, అలాగే 25,250, 25,350 లెవెల్స్ పెట్టుకోండి. 24,950, ఓకే.
పాయింట్ చాలా సింపుల్. మార్కెట్ స్టార్ట్ అయింది, పడింది, ఈరోజు మళ్ళీ నిఫ్టీ సేమ్ లెవెల్ దగ్గరికి వెళ్ళి రిజెక్షన్ తీసుకుంది. అబ్జర్వ్ ద థింగ్స్. ఎక్కడి నుంచి అయితే మార్కెట్ స్టార్ట్ అయింది అక్కడి నుంచి పడి పైకి వెళ్ళి సేమ్ అదే లెవెల్లో రిజెక్షన్ తీసుకుంది. అంటే ఈ లెవెల్లో పక్కాగా న్యూ సెల్లర్స్ ఉన్నారు. అందుకు మళ్ళీ రెండో టైం కూడా మార్కెట్ అక్కడ నుంచి తీసుకుంది పుల్ బ్యాక్. సో మనం ఏం చేస్తాం, రేపు ఒకవేళ మీకు ట్రేడ్ కన్ఫర్మ్ అవ్వాలి అంటే దీనిపైన పక్కాగా 30 minutes క్యాండిల్ క్లోజింగ్ రావాలి, దానిపైన మళ్ళీ 15 minutes క్యాండిల్ క్లోజింగ్ రావాలి. అంటే మీరు 30 minutes క్యాండిల్ ఒకటి మార్నింగ్ వస్తుంది అనుకో, దానిపైన 15 minutes క్యాండిల్ క్లోజింగ్ కోసం వెయిట్ చేయండి. ఆ 15 minutes క్యాండిల్లో ఎంట్రీ తీసుకోండి క్లోజింగ్లో. ఎందుకు చెప్తున్నాను అంటే అది కన్ఫర్మేషన్, బెటర్ కన్ఫర్మేషన్. అది మీరు అన్నెసెసరీ ఒకవేళ ఫేక్ బ్రేక్అవుట్ ఇచ్చి మళ్ళీ కిందకు వస్తున్నా మీరు ట్రాప్ అవ్వకుండా ఎక్కడ ఉండిపోతారు తెలుసా, ఈ 30 minutes 15 minutes టైం ఫ్రేమ్ మార్చి చూడడంలో 30 minutes క్యాండిల్ పైన 15 minutes క్యాండిల్ క్లోజ్ ఇవ్వాలి. అలా మీరు చూడండి, మీకే తెలుస్తుంది దాని వాల్యూ. ఓకే, నేను 20K స్ట్రాటజీ క్రియేట్ చేసింది కూడా అంతే, 30 and 15 minutes టైం ఫ్రేమ్ మీదే క్రియేట్ చేశాను. అది ఆల్రెడీ A to Z ఉన్న వాళ్ళకి తెలుసు, ఎవరైతే విన్నారో వాళ్ళకి కూడా తెలుసు. సో నేను అందుకే 30 minutes క్యాండిల్ దీనిపైన క్లోజ్ అయ్యి 15 minutes క్యాండిల్ దానిపైన క్లోజ్ అయితేనే ఇక్కడ ట్రాప్ నుంచి మనం సేఫ్ అయిపోతాం. ఓకే, అలా క్లోజ్ అయితే మీరు అప్ సైడ్కి ప్లాన్ చేయండి, లేదంటే లేదు. అండ్ అలాగే 25,350 పైన జస్ట్ ఇక్కడ 15 minutes క్యాండిల్ క్లోజింగ్ వస్తే చాలు, ఇది ఇంకా అప్ సైడ్కే మీరు ప్లాన్ చేస్తారు. బట్ ఒకవేళ మార్కెట్ డౌన్ సైడ్ వచ్చిందంటే ఇంట్రెస్టింగ్ 25,100 ఈరోజు సపోర్ట్ తీసుకుంది, రేపు తీసుకుంటుందా లేదా అది బ్రేక్ అయ్యి ఇక్కడ సపోర్ట్ తీసుకుని వెళ్ళింది అనుకో, రేపు కూడా మీరు ఇక్కడ నుంచి అప్ సైడ్ ప్లాన్ చేయొచ్చు. బట్ అలా కాకుండా బ్రేక్ అయ్యి 30 minutes క్యాండిల్ కింద క్లోజింగ్ వస్తుంది అనుకో, మీరు డౌన్ సైడ్కి ప్లాన్ చేయండి. ఈ లెవెల్ కింద ఇది డౌన్ సైడ్, అప్ సైడ్ క్లియర్. ఓకే, ఇప్పుడు మధ్యలో ఒకవేళ మార్కెట్ ఇదేది కాకుండా మార్కెట్ ఫ్లాట్ ఓపెన్ అయ్యి, మళ్ళీ చెప్తున్నా ఫ్లాట్ ఓపెన్ అయ్యి ఇలా ఉండిపోయిందంటే ఏం చేయాలన్నా, అలా ఉండిపోయిందంటే అయితే మార్కెట్ ఎక్కడి నుంచి రిజెక్షన్ తీసుకునైనా పడాలి, లేదా ఎక్కడి నుంచి సపోర్ట్ తీసుకునైనా పైకి వెళ్ళాలి. నీ లెవెల్ దగ్గరికి రాని మార్కెట్, ఈ రేంజ్ దగ్గరికి, అంటే ఎక్కడికైనా రాని ఇక్కడికైనా రాని. లోపల ఉండిపోయిందంటే నువ్వేం చెయ్యొద్దు. మళ్ళీ నేను చెప్తున్నా, లోపల ఉండిపోతే నువ్వేం చేయొద్దు. అయితే నీ లెవెల్ దగ్గరికైనా రాని, అప్పుడు నువ్వు ట్రేడ్ ప్లాన్ చేయి. నీ లెవెల్ దగ్గరికి వస్తేనే నువ్వు ట్రేడ్ ప్లాన్ చేస్తావు, అంతే తప్ప మన లెవెల్ దగ్గర రాకుండా మన అన్నెసెసరీ ట్రేడ్లు అయితే ప్లాన్ చేయం. అది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడైనా మీరు ఒక లెవెల్ పెట్టుకున్నారంటే పక్కాగా మార్కెట్ వాంట్ టు రెస్పెక్ట్ దట్ లెవెల్. పైనుంచి ఒక ట్రెండ్ లైన్ వస్తుంది, సో ఇది కూడా ఇలా మార్క్ చేసుకోండి. ఓకే, ఇది నిఫ్టీ 50. అండ్ సేమ్ ఇప్పుడు సెన్సెక్స్లోకి వెళ్దాం మనం. సెన్సెక్స్లో నేను ప్రీవియస్ ఏవైతే లెవెల్స్ పెట్టానో ఇంచుమించు అదే, కాకపోతే కొద్దిగా సపోర్ట్ కిందకు వచ్చింది ఈరోజు ఇది. అండ్ ఇప్పుడు అక్కడ నుంచి ఒకవేళ మార్కెట్ ఇంకా వస్తే నెక్స్ట్ వచ్చే సపోర్ట్ ఇది అయిపోద్ది, ఈ లెవెల్ అయిపోద్ది. ఓకే, పైన రెసిస్టెన్స్ ఏమో ఇది, ఆ పైన రెసిస్టెన్స్ ఏమో ఇది, ఇవి రెసిస్టెన్స్లు. ఓకేనా, సేమ్ మీరు లెవెల్స్ మార్క్ చేసుకోండి. సెన్సెక్స్ ఆర్ స్క్రీన్ షాట్ తీసుకోండి. కొద్దిగా దీన్ని జూమ్ అవుట్ చేస్తున్నాను నేను, బికాజ్ లెవెల్స్ క్లారిటీ కనబడాలి. 82,300 ఇక్కడ 82,300 అంటే ఈ లెవెల్ నేను పెట్టానంటే లెవెల్ కాదండి, ఇట్ ఈస్ అ జోన్. ఎలా పెట్టుకుంటారో మళ్ళీ చాలాసార్లు చెప్పాను, ఈ రెక్టాంగులర్ ఇలా తీసుకొని ఇట్లా పెట్టుకోవాలి జోన్. ఇప్పుడు 82,900 అన్నాను అనుకోండి, అప్పుడు మీరు ఏం చేస్తారు, ఫర్ సపోజ్ ఇప్పుడు నేను ఒక జోన్ పెట్టుకోవాలి, ఒక లెవెల్ చెప్తాను చూడండి. ఫర్ సపోజ్ నేను 80,300 దగ్గర ఒక లెవెల్ పెట్టుకోవాలి. ఇప్పుడు ఆ లెవెల్ నేను పెట్టుకోవాలంటే జస్ట్ మీరు ఇలా తీసుకొచ్చి 80,300 దగ్గర తెచ్చి ఇట్లా డ్రాగ్ చేయండి, డ్రాగ్ చేస్తే ఇట్లా వస్తుంది, ఇలా పెట్టుకోండి అంతే. అదేమవుతుంది, అదొక జోన్ అవుతుంది. అది ఇంపార్టెంట్ జోన్లు ఇవన్నీ, ఎప్పుడే చెప్తున్నా ఇలానే పెట్టుకోండి. లెవెల్స్ అంటే హారిజాంటల్ లైన్ కాదు. సో హారిజాంటల్ లైన్స్ పెట్టుకొని లెవెల్స్ అనే ఫీల్ అయిపోవద్దు, అందులోనే ట్రాప్ అయిపోతారు మీరు. జోన్స్ పెట్టుకోవడం వల్ల ఇలా తెలుస్తుంది విక్కుల వల్ల. ఓకే, సో ఫస్ట్ థింగ్ 82,300 ఇక్కడ ఒక జోన్ పెట్టుకోండి, ఇది ఒక రెసిస్టెన్స్, ఇదే ఇంపార్టెంట్ రెసిస్టెన్స్. ఐఎంపీ ఇంపార్టెంట్ రెసిస్టెన్స్. మార్కెట్ మార్నింగ్ ఓపెన్ అయింది, పడింది, మళ్ళీ సేమ్ నిఫ్టీ లాగే ఇది కూడా సేమ్. కాకపోతే పాయింట్ రేపు దీనిపైన మనకి 30 minutes క్యాండిల్ క్లోజ్ అండ్ దానిపైన 15 minutes క్యాండిల్ క్లోజ్ వస్తేనే మీరు అప్ సైడ్కి ప్లాన్ చేస్తారు. ఓకే, అదే నెక్స్ట్ 82,750 దగ్గర కూడా లెవెల్ పెట్టుకోండి. దీనిపైన కూడా అప్ సైడ్కి ప్లాన్ చేస్తారు. బట్ 30 minutes క్యాండిల్ అవసరం లేదు, 15 minutes క్యాండిల్ చాలు దీనిపైన. సో మీరు అప్ సైడ్కి ప్లాన్ చేస్తారు. అదే ఒకవేళ మార్కెట్ డౌన్ సైడ్ అయితే 81,800 చూసారా, ఇక్కడ సపోర్ట్ తీసుకుని వెళ్ళాం, మనం అప్ సైడ్కి ప్లాన్ చేస్తాం. లేదు ఇది సపోర్ట్ తీసుకోవట్లేదు, మార్కెట్ ఫ్లోలో పడిపోయింది, దెన్ దీని కింద 30 minutes క్యాండిల్ క్లోజింగ్ ఇస్తే మనం ఏం చేస్తాం, డౌన్ సైడ్కి ప్లాన్ చేస్తాం. సింపుల్, 81,800 దగ్గర. ఓకే, దీని కింద డౌన్ సైడ్
ఇక్కడ ఒకవేళ సపోర్ట్ తీసుకొని వెళ్తే అప్ సైడ్ వచ్చి టైం పాస్ ఇట్లా వచ్చి ఇలా సపోర్ట్ తీసుకొని ఇమ్మీడియట్గా తిరిగిపోతే ఇక్కడ మీరు ప్లాన్ చేయండి. అలాగే ఇలా వచ్చి ఇలా తీసుకొని వెళ్ళిపోతే ఇక్కడ మీరు ప్లాన్ చేస్తారు. ఓకే, లేదు అలా తీసుకోకుండా మార్కెట్ డైరెక్ట్ డౌన్ సైడ్ బ్రేక్ అయిపోయి 30 మినిట్స్ క్యాండిల్ క్లోజ్ ఇచ్చింది, దాని డౌన్ సైడ్ రేంజ్లో ఉండిపోతే నిఫ్టీ లాగా మనం ఏం ట్రేడ్ చెయ్యం, వెయిట్ చేస్తాం. ఓకే, కమింగ్ టు ఇది బ్యాంక్ నిఫ్టీ మీరు అబ్జర్వ్ చేయండి. ఇగో మార్కెట్ మార్నింగ్ ఏం చేసింది, వచ్చింది కొద్ది టైం పాస్, సెకండ్ హాఫ్ మంచి మూమెంటం. బట్ ట్రై టు అండర్స్టాండ్ ఇది ఏంటుంది, ఇది రేంజ్లోనే ఉంది. ఇది మార్కెట్ కిందకు వస్తున్నా పైకి వెళ్ళి ఇట్ ఈస్ ట్రేడింగ్ ఇన్ జోన్లోనే ట్రేడ్ అవుతున్నాయి. సో ఇలాంటి దగ్గరలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. బ్యాంక్ నిఫ్టీని అర్థం చేసుకుంటే ఓకే, ఇంకా అర్థం అవ్వకపోతే మరి నేనేం చేయలేను. ట్రై టు అండర్స్టాండ్ బ్యాంక్ నిఫ్టీ ఇంకా రేంజ్లోనే ఉంది ఇది. ఓకే, నెక్స్ట్ ఈరోజు చూద్దాం ఏమైందో టీటీ అప్డేట్స్లో. టుడే మార్నింగ్ వచ్చాను, ఒక స్టాక్ సెల్ సైడ్ ఎంట్రీ తీసుకున్నాం. అండ్ దాని తర్వాత ఆ స్టాకు ఆల్మోస్ట్ 700,000 దగ్గర ప్రాఫిట్ ఇచ్చింది. బట్ ఆ స్టాక్లో మూమెంటం రావట్లేదు, నేను అందుకే ఇంకా ఎగ్జిట్ చేయించాను. 700లో ప్రాఫిట్లోనే ఎగ్జిట్ అయ్యాం. వెయిట్ ఫర్ చూద్దాం. నిఫ్టీ ఒక ట్రేడ్ చెప్పాను కదా, పుట్ సైడ్ తీసుకున్నాం. దాని తర్వాత అది 1400 ప్రాఫిట్లో డన్. అండ్ నెక్స్ట్ మీ అందరికీ ఇంకొక మేజర్ అప్డేట్ ఇవ్వాలి. వాట్సాప్లో ఇట్లా ఫేక్ టెలిగ్రామ్ వాట్సాప్లో ఫేక్ ఛానల్స్ ఉన్నాయి. ట్రేడ్ విత్ ఆర్యన్ అని చెప్పి ఎవరో అక్కడ డైలీ ఇంట్రాడే స్టాక్స్ అండ్ నిఫ్టీ ఇవన్నీ ఫేక్ నెంబర్లు. ఇట్లా మీకు ఎవరైనా వాట్సాప్లో కానీ ఎవరైనా మీకు మెసేజ్లు చేసినా లేకపోతే రిక్వెస్ట్లు పెట్టినా డబ్బులు అడిగినా ఇవన్నీ ఫేకేనండి. ఆల్రెడీ నాకు ఒక ఆయన మెసేజ్ చేశారు. సరే ఎందుకు ఇక్కడ ఆయన ఎందుకు అంటే ఇప్పుడు నాకు ఎవరైతే మెసేజ్ చేశారో ఆ సార్ ఎందుకు అంటే సేఫ్ అయ్యారు అంటే 7001456759 ఇది ఒక్కటే నా నెంబరు. ఇది తప్ప నా దగ్గర నెంబర్ లేవు. మిగతా నా పర్సనల్ నెంబర్స్ ఉన్నాయి, దాని నుంచి నేను ఎవరికి చేయను. ఆఫీస్ నెంబరు అండ్ పబ్లిక్ నెంబర్ కూడా ఇది ఒక్కటే నాది. సో ఆయన ఏం చేశారు, ఎప్పుడైతే ఇలా మెసేజ్ వచ్చిందో నాకు వెంటనే వాట్సాప్లో మెసేజ్ చేశారు, సార్ ఇది మీరేనా పంపారు అని. నేను ఎవరికి పంపను, నాకు 100 పనులు ఉన్నాయి, వేరే బిజినెస్ పనులు నాకే బోల్డ్ ఉన్నాయి పనులు, వేరే పనులు. వాటితోనే తీరుబాటు అవ్వట్లేదు. ఇందులో ఇవన్నీ ఎందుకు పంపుతాను. మీకు ఇంట్రెస్ట్ అయితే మీరు టీటీఐ ఛానల్లో గట్రా జాయిన్ అవ్వాలి అంటే వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంది అనేస్తాను. కానీ స్పెసిఫిక్గా మనిషి టు పర్సన్ నేను ఎవరికి రిక్వెస్ట్లు పెట్టను, నాకు అవసరం లేదు. సో ఇక్కడ మేము చూస్తే ఇవి ఫేక్. సో అతను అడిగారు, నేను చెప్పాను ఇది ఫేక్, ప్యూర్ ఫేక్ అంటే నా దగ్గర అలాంటి మెయిన్ వాట్సాప్ ఛానలే లేదు నాకు. సో వాట్సాప్ గ్రూప్లు టెలిగ్రామ్ గ్రూప్లు ఉన్నవి ఇగో ఎవ్రీ టైం మీకు చూపించినవి మన దగ్గర ఉన్నవి 3 గ్రూపులే. A to Z కోర్స్ గ్రూపు, టీటీఏ అప్డేట్స్, టీటీఏ ఛానల్లో 1006 మెంబర్స్ ఉన్నారు. ఇది డైలీ నేను వీడియోస్ అంటే డైలీ వీడియోలు పోస్ట్ చేస్తాను. అంత తప్ప వీడియోలో ఏమైనా న్యూస్ రిలేటెడ్గా ఇంపార్టెంట్ ఉంటే పోస్ట్ చేస్తాను. టీటీ అప్డేట్స్ మీకు తెలుసు, ఇందులో నా ట్రేడ్లు నా ట్రేడ్లు పోస్ట్ చేస్తాను తప్ప కాల్స్ టిప్స్ ఇవ్వను. నేను ఏదైనా ట్రేడ్ తీసుకుంటే అది పోస్ట్ చేస్తాను, అది మీకు నచ్చితే మీరు తీసుకోండి, లేదంటే మీరు లెర్నింగ్ పర్పస్ మీరు వాచ్ చేసినా ఓకే. అండ్ A to Z కోర్స్ గ్రూప్ ఇది. ఇక్కడ A to Z టీం వాళ్ళతో మాట్లాడతాం, వాళ్ళతో ఇంక ఇది పర్మనెంట్ ఇది. సో ఇక్కడ ఇది ఉంటుంది అంతే తప్ప వేరే ఇంకే గ్రూప్స్ లేవు. సో ఫేక్ గ్రూప్స్ నుంచి కొద్దిగా జాగ్రత్త. నేను ఇందాక నెంబర్ పెట్టాను చూసారా, ఆ నెంబర్కి మీరు మెసేజ్ చెయ్యండి. మీకు ఎవరైనా ఫేక్గా తగిలితే డబ్బులు పట్టదు, మెసేజ్ చేయండి. అది రియలో కాదో నేను చెప్తాను. ఓకే, మెసేజ్ చేస్తే అది రియల్ అనేది ఫేక్ అనేది నేను చెప్తాను. 7001456759 ఇది నా నెంబరు. మెసేజ్ చేస్తేనే మీకు తెలుస్తుంది. ఓకే, అండ్ నెక్స్ట్ ఇప్పుడు చాలామందికి డౌట్ రావచ్చు. ఇప్పుడు మనకి మంత్లీ ఎక్స్పైరీలు స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి ఈ మంత్ ఉంటుంది, ఈ సెప్టెంబర్ కదా, అక్టోబర్ ఉంటుంది. నవంబర్ తర్వాత నుంచి మనకి ఇంక మంత్లీ ఎక్స్పైరీలే. సో మంత్లీ ఎక్స్పైరీ స్టార్ట్ అవుతుంది కాబట్టి మీరు అందరూ కొద్దిగా జాగ్రత్తగా ట్రేడ్ చేయండి. సో నేను నా ఇన్వెస్ట్మెంట్లు చూపెట్టకూడదు యాక్చువల్గా, అందుకు నేను చూపెట్టట్లే. ఆల్మోస్ట్ ఇక్కడ పెద్ద అమౌంట్ ఇన్వెస్ట్ అయ్యి ఉంది నాది ఈటీఎఫ్లో. ఆల్మోస్ట్ మీరు అనుకోవచ్చు చాలామంది, మీ అందరికి ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఏమంటారో వాళ్ళ ఓన్ ఈటీఎఫ్లు కానీ వాళ్ళ ఓన్ మ్యూచువల్ ఫండ్స్ కానీ ఎవరు చూపెట్టరండి. వాళ్ళు ఇన్వెస్ట్ చేసే స్టాక్స్ కానీ ఈటీఎఫ్లు కానీ చూపెట్టరు. ఆల్రెడీ నేను A to Z కోర్సులో నా ఏకంగా నా ఈటీఎఫ్ వాచ్ లిస్టే ఇచ్చాను వాళ్ళకి. నా ఈటీఎఫ్ ఇగో, సో దిస్ ఈజ్ మై ఈటీఎఫ్ వాచ్ లిస్ట్ అని చెప్పి ఇగో ఇది ఇక్కడ దాని మీద క్లిక్ చేస్తే ఇక్కడ మీకు ఓపెన్ అవుతుంది. ఇదంతా నా ఈటీఎఫ్ వాచ్ లిస్ట్, కంప్లీట్ నా వాచ్ లిస్ట్ ఇచ్చాను వాళ్ళకి. ఇప్పుడు నా ఇన్వెస్ట్మెంట్లు చూస్తే ఆల్మోస్ట్ ఇక్కడ ఆల్లో పెడుతున్నాను 1,40,000 ఈటీఎఫ్లోనే ఆల్మోస్ట్ 1,30,000 దాకా ఇన్వెస్ట్మెంట్లు ఉన్నాయి అవి.
ఓవరాల్ అన్ని ఈటీఎఫ్లు కలిపి. సో ఇక్కడ మీకు ఈటీఎఫ్ చూపిస్తాను ఆగండి ఒక నిమిషం. నేను ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే ఇది ఆల్ ఆర్ ఇది కాదు పొజిషన్స్లో ఇవి నా ఈటీఎఫ్లు, ఆల్మోస్ట్ ఇవన్నీ నా ఈటీఎఫ్లే. సో నేను ఇప్పుడు ఇవన్నీ చూపెట్టాలనుకోవట్లేదు. ఓకే, సో పాయింట్ ఇక్కడ నేను ఏది చేస్తానో అదే నేర్పిస్తాను, అదే చెప్తాను కూడా. మనం ఏం చేయాలంటే ఇక మీద ఫ్యూచర్స్లో హోల్డింగ్స్, లాంగ్ టర్మ్ పోర్ట్ఫోలియో క్రియేషను, వెల్త్ క్రియేషన్, ఈటీఎఫ్లు, మ్యూచువల్ ఫండ్స్, స్టాక్స్, పెన్నీ స్టాక్స్, మల్టీబేగర్ స్టాక్స్, చిన్నవైన తక్కువ అమౌంట్స్తో ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్ళాలి. ఈరోజు చిన్నది అయ్యి ఉండొచ్చు, మీరు ఈరోజు మేబీ 500 ఇన్వెస్ట్ చేయొచ్చు, 1000 రూపాయలు ఇన్వెస్ట్ చేయొచ్చు. బట్ మీరు ఈ రోజు కూడా చేయకపోతే, ఇప్పుడు కూడా మీరు స్టార్ట్ చేయకపోతే, ఇక్కడ నుంచి ఒక 5 years తర్వాత మళ్ళీ అప్పుడు 5 years తర్వాత మీరు నేను అప్పుడు స్టార్ట్ చేస్తే మళ్ళీ మీ అమౌంట్ అంటే మీ ఇన్వెస్ట్మెంట్, మీ ఈటీఎఫ్లు మళ్ళీ అవి గ్రో అవ్వడానికి ఇంకొక 5 years పడతాయి. సో మీరే ఇయర్ ఆన్ ఇయర్ ఎవరు లేట్ అయిపోతున్నారంటే మీరే. అర్థమవుతుందా? నాకు ఇప్పుడు డబ్బులు లేవు, నేను ఏం చేస్తాను, మీకు ఏమంటున్నాను చూడండి, 500 రూపీస్ లేవా మీ దగ్గర, బిర్యానీ తింటారు, మూవీస్కి వెళ్తారు, నేనేమంటున్నా ఫస్ట్ ఫస్ట్ స్టెప్ ఈరోజు రేపు డిసిజన్ తీసుకోండి, స్టార్ట్ చెయ్యండి. ఈరోజు స్టార్ట్ చేస్తే మీ ఓన్ హౌస్ అంటే సొంత హౌస్ కట్టుకోవడానికి అట్లీస్ట్ ఒక 3 years, నిదానంగా 4 years 5 years పడుతుంది. ఈ రోజే మీరు మొదలెట్టకపోతే 5 years తర్వాత నేను నా దగ్గర డబ్బులు అన్నప్పుడు మొదలెడతానంటే అది ఇంకొక 5 years 10 years పడుతుంది. మొదటి అడుగు ఎప్పుడైనా మొదలెట్టాలండి, అది మీరు గుర్తుపెట్టుకోండి. ఎలాగా వీక్లీ ఎక్స్పైరీ లేవు, మంత్లీ ఎక్స్పైరీ ఉన్నాయి కాబట్టి ఈటీఎఫ్లు, మ్యూచువల్ ఫండ్లు ఇన్వెస్ట్ చేయండి. అది మీకు ఎవరు బెస్ట్ అనిపిస్తే మీ ఫైనాన్షియల్ అడ్వైజ్ తీసుకోండి, మీకు ఏది బెస్ట్ అనిపిస్తే అందులో ఇన్వెస్ట్ చేయండి. ప్లెడ్జ్ తీసుకోండి, అంటే తాకట్టు తీసుకోండి, ప్లెడ్జ్ అమౌంట్ తీసుకోండి, దాంతో స్వింగ్ ట్రేడ్ చేయండి, మంత్లీ పొజిషన్స్ చేయండి. సో అలా సేఫ్గా రిటర్న్ జనరేట్ చేసుకోండి. నిన్న జస్ట్ నా పాయింట్ చెప్తున్నాను. సో ఇవి రిలేటెడ్ ఇవి అవుతుంటాయి అనమాట. ఓకే, సో అదనమాట. ఇంకా అంతే. ఛానల్కి ఎవరైనా ఫస్ట్ టైం వస్తే దయచేసి వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఎవరైనా నేర్చుకోవాలి అనుకుంటే మాత్రం ఇందాక చెప్పిన వాట్సాప్ నెంబర్కి అయితే మెసేజ్ చేయండి. ఓకే, అప్పటికి వీడియోస్ చూస్తాను, ఎంజాయ్ చేస్తానండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, లవ్ యూ ఆల్, బై బై, టేక్ కేర్.